దేనికైనా అదృష్టం ఉండాలంటారు కదండి. నిజంగా ఈ కూర తినాలంటే అంత అదృష్టం ఉండాలి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు బచ్చల కూరను చిన్నగా కట్ చేసి కడిగి పెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీటెక్కిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 4 పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాసేపు వేగనివ్వండి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బచ్చల కూర నేను 1/2 అవర్ ముందే పప్పు నానబెట్టి పెట్టుకున్నానండి. నేను పప్పు వేసి కలుపుకోండి. ఇప్పుడు అందులోనే పసుపు, మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేయండి. ఇప్పుడు చిన్న సైజు 3 టమాటాలు, కారం 2 వేసి కాసేపు ఉడకనివ్వండి. కాసేపు ఉడికిన తర్వాత ఇలా నేను చూపించిన విధంగా పప్పు గుత్తితో ఒకసారి మెదపండి. ఇది అన్నంలోకి సూపర్ కాంబినేషన్ అండి. పుల్ల పుల్లగా బాగుంటుంది. రెసిపీని లైక్ చేయండి.